హాయ్ అన్న, కవితక్క అపాయింట్మెంట్ కావాలి రండి. మొన్న ఆల్రెడీ వచ్చి కలిసినట్టున్నారు కదా వంశీ, వచ్చి కలిసినట్టున్నారు కదా మీరు. సింగర్ అయిన వాళ్ళు కదా, వచ్చి కలిసినట్టున్నారు. మరి మీరు మళ్ళా ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే రండి, తప్పకుండా తప్పకుండా రండి, కలుద్దాము. అదే మీరు అంతా ఏకం కావాలి వంశీ, ఏం లేదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబట్టే ఈ న్యూస్ దగ్గర దగ్గర 6 నెలలు అవుతాను. 6 నెలల నుండి మీకు ఉలుకు లేదు పలుకు లేదంటే మీ అవకాశాలను మీరు కోల్పోయే ప్రమాదం ఉన్నది. మీరేమో ఈ వాట్సాప్లలో ఫార్వర్డ్ చేసుకుంటూ కూర్చుంటాను. ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి పెంచుతలేరు. సరే, మీ బాధ కూడా మాకు అర్థమవుతుంది. ప్రభుత్వం మీద మేమేమైనా తిరగబడితే మనకు పూర్తిగా మాకు అవకాశం లేకుండా పోతుందేమో అని మీ ఆందోళన. సరే, ఆ ఆందోళన నిజం ఉన్నది. కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేకుండా మీరు ఇట్లనే కూర్చుంటే మీ నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిటైర్మెంట్ సమయం అయిపోయింది అనుకో, ఇంకా ప్రమాదం. ఇట్లా మిమ్మల్ని ప్రభుత్వం మీదకి పోయి కొట్టమనో తిట్టమనో కాదు, మీరు నిరసన తెలియజేయండి. నిరసన తెలియజేస్తే ఆ నిరసనను న్యూస్ ఛానళ్ళ ద్వారా, ప్రతిపక్ష నాయకుల ద్వారా, ఇంకా వేరే పార్టీల ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉంటుంది. మీరు ఆ ప్రయత్నం చేయకుండా ఇంట్లోనే ఉంటే, ఇట్లా సైలెంట్గానే ఉంటే, మీ తండ్రుల రిటైర్మెంట్ సమయం అయిపోతే మీరు పూర్తిగా అవకాశాన్ని కోల్పోయినట్టే ఉంటుంది. అప్పుడు ఈ మెసేజ్లు పెట్టినా కూడా లాభం ఉండదు. అదే అర్థం చేసుకోరు. అవునా అన్న, పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు. తప్పకుండా రండి వంశీ సౌర, తప్పకుండా రండి, కూర్చుందాం.